కూడా వాక్యమును ఎనిగిన వారే అయినప్పటికీ కూడా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, తెలుగులో అపోస్తలుడైన పౌలు అని రాసింది కాబట్టి మనం దాన్ని అట్లనే చెప్పుకుందాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆఖరి వచనం 28, 29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిలో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో పాటు ఈ భూలోకంలో నీ బిడ్డలుగా మాట్లాడే దేవుడవు, చూచే దేవుడవు, నిజమైన దేవుడవయ్యా. మిమ్మల్ని అబ్బా, తండ్రి, నాయన అని పిలిచే గొప్ప బాధ్యత అనుగ్రహించి మమ్మల్ని నమ్మకస్తులుగా ఎంచి మీ పనిని అప్పచెప్పి ఈ లోకంలో మాత్రం మీ బిడ్డలుగా కొనసాగడానికి ఇచ్చిన బాధ్యతకై స్తుతిస్తున్నాం, కొనియాడుతూ ఉన్నాం. స్థానిక సంఘాన్ని బట్టి, ఇక్కడ పరిచర్లను బట్టి, దాసులను బట్టి స్తుతిస్తూ కొనియాడుతున్నాం. మీ వాక్యాన్ని చదువుకున్నామయ్యా. మీ ఆత్మ సహాయం కొరకై ఎదురు చూస్తూ ఉన్నాము. ఉదయకాల సమయంలో సావధానంగా చక్కని వాతావరణాన్ని మీరు అనుగ్రహించి ఉండగా మీ మెల్లైన స్వరాన్ని మాకు వినిపించమని వేడుకుంటూ ఉన్నాము. ప్రియ ప్రభువా, మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు, లోబడే స్వభావం, ఆచరించే జీవితాన్ని మా అందరికి కూడా దయచేయమని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము స్టడీ కింద కాదు కానీ డివోషనల్ గా మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సాధారణంగా ఇక్కడ ఒక పరుగు పందెంతో పోల్చాడు కదా. ఏమన్నాడు అంటే, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అన్నాడు. పరుగు అనే మాట ఉపయోగించాడు. అదే సమయంలో ప్రీతికరమైన సేవ అన్నాడు. చాలా విషయాలు చెప్పిన తర్వాత 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు అనేకమైన విషయాలు ఆయన జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకం చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు. 1 నుండి 11 వరకు ప్రభు యొక్క శ్రేష్టత, విశిష్టత చెప్పాడు. అలానే విశ్వాసం కలిగి పరిగెత్తిన వారు అనేక మందిని జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు మనమేం చేయాలో 11 లేదా 12, 13 అధ్యాయాల్లో చెప్తూ ఉన్నాడు. 12 అధ్యాయులు ఏమంటున్నాడు అంటే, ఇవన్నీ కూడా మీ మనసులో ఉంచుకొని, ముందు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీ మనసులో ఉంచుకొని మీరు కూడా ఏం చేయాలి అంటే మీరు కూడా పరిగెత్తాలి అని చెప్పి అన్నాడు. మనందరి ఎదుట ఒక పరుగు పందెం ఉంది, లేకపోతే పరుగు పందెంలో మనం ఉన్నాము అనేది. సాధారణంగా పరుగు పందాలు రకరకాలుగా ఉంటాయి. మీరు ఎప్పుడన్నా స్పోర్ట్స్ కానీ చూస్తే ఈ టీవీల్లో వాటిల్లో పరిగెత్తుతా ఉంటారు కదా. దగ్గర దూరం పరిగెత్తేది ఉంది, 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, అలానే 40 కిలోమీటర్లు పరిగెత్తేది కూడా ఉంది. దాన్ని ఏమంటారు అంటే మారథాన్ అని చెప్పి అంటారు, మారథాన్. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు పరిగెత్తి అంటున్నప్పుడు ఆయన ఏదో ఫాస్ట్ గా వెళ్లిపోయి హుస్సేన్ బోల్ట్ టైప్ లో 9 సెకండ్లో పరిగెత్తి ముగించి దాని గురించి కాదు. ఇది మారథాన్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవి విశ్వాస జీవితం కానివ్వండి, పరిచర్య కానివ్వండి, ఇది ఒక మారథాన్ రన్నింగ్ రేస్.
ఇదేదో హడావుడిగా పరిగెత్తేసి అయిపోయిందని చెప్పని నా బహుమానం ఎక్కడా, నా ప్రైజ్ ఎక్కడా అని చెప్పని హడావుడి చేసేది కాదు. నైస్ గా అయిపోయింది కదా, 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, 3 years అయిపోయింది, అట్లా కాదు. ఇది మారథాన్ రేస్. ఈ మారథాన్ రేస్ అంటే దానికి ముందు చాలా 40 కిలోమీటర్లు పరిగెత్తాలి, స్లోగా వెళ్ళాలి, తర్వాత చిన్నగా మధ్యలో అలసట ఉంటుంది, మధ్యలో కొంచెం నీరసం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి సుదీర్ఘమైనటువంటి పరుగు పందెంలో మీరు ఉన్నారు. కాబట్టి ఏమంటాడు అంటే కొంచెం ఓర్పు కలిగి, తర్వాత అలసట చెందకుండా మీరు పరిగెత్తాలి అని చెప్పి అన్నాడు. అయితే అట్లా పరిగెత్తాలి అంటే ఒక రహస్యాన్ని చెప్పాడు, ఒక సీక్రెట్ చెప్పాడు. నేను దానికి వెళ్ళక ముందు ఈ లోకంలో పరుగు పందెం అనుకోండి, ఈ లోక పరుగు పందెం ఏంటంటే సాధారణంగా పోటీ ఎక్కువ ఉంటుంది కదా. పోటీ ఎవరికి పోటీ? నాకు, ఎవరైతే నాతో పాటు నిలబడి ఉన్నారో వారందరికి కూడా పోటీ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో పరుగు పందెంలో పోటీ ఉంటుంది. కానీ అయితే ఈయన చెప్పిన పరుగు పందెంలో పోటీ ఏమి లేదు. ఎవరి పరుగు వాళ్ళదే. కాబట్టి పోటీ పట్టడానికి ఏమీ లేదు. రెండవది ఏంటంటే సాధారణ కంపారిజన్ చెప్పడం, కాంపిటీషన్ అండ్ కంపారిజన్ అని చెప్పి అంటాం. పోటీ పడటము, పోల్చుకోవటం. కాబట్టి అరే వాడు ఎంతవరకు వెళ్ళాడు, నేను ఎంతవరకు వచ్చానని చెప్పని పోల్చుకోవటం ఉంటుంది, పోటీ పట్టడం ఉంటుంది. అయితే ఈ లోక పరుగు పందాలకి, ఇక్కడ చెప్పిన పరుగు పందానికి ఏంటంటే ఇక్కడ పోటీ ఉండదు, పోల్చుకోవటం ఉండదు. నా ఎదుట ఏముందో దాని ప్రకారంగా నేను వెళ్ళిపోవాలి తప్పక పోటీ పట్టాలి కానీ పోల్చుకోవటం కానీ ఉండదు. ఒకటి. రెండవది, ఇక్కడ చాలా మంది సాక్షి సమూహం ఉన్నారు అన్నాడు. ఈ లోకంలో పరుగు పందెంలో చాలా మంది కూర్చొని చూస్తూ ఉంటారు కదా, వేరే వాళ్ళు పరిగెత్తా ఉంటారు. కూర్చొని చూసే వాళ్ళలో ఎక్కువ మంది పరిగెత్తిన వాళ్ళ పరిగెత్తన వాళ్ళ మామూలుగా స్టేడియంలో పరిగెత్తిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ లోకల్ పరుగు పందెంలో వాళ్ళు పరిగెత్తా ఉంటే వీళ్ళు చూస్తా ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళకి అంత ముందు పెద్దగా లేదు, వాళ్ళు ప్రేక్షకులు మాత్రమే. వాళ్ళు కేవలము ప్రేక్షకులు, ఊరికి చూసేవారు మాత్రం తప్పక వాళ్ళు పరిగెత్తిన అనుభవము లేదు. కానీ ఈ పరుగు పందెం అట్ట కాదు. ఇక్కడ చెప్పినటువంటి ఈ పరుగు పందెంలో పరిగెత్తిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తేడా గమనించండి. కాబట్టి ఈ లోకం పరుగు పందానికి ఇక్కడ బైబిల్లో చెప్పేటువంటి ఈ యొక్క విశ్వాస పరుగు అనండి, పరిచర్య పరుగు అని చెప్పానండి. ఈ పరుగు పందెంలో ఒకటి, దేర్ ఇస్ నో కంపారిజన్, కాంపిటీషన్, బట్ ఓన్లీ కోఆపరేషన్ అంటారు. పోటీ లేదు, లేకపోతే పోల్చుకోవటం లేదు, ఒకరినొకరు ప్రోత్సహించుకోవటమే ఉంటుంది ఈ పరుగు పందెంలో. ఒకరు అందువల్లనే ప్రోత్సహించుకుంటారు. కాబట్టి ఇక్కడ నుంచి చాలా ప్రాంతాలు నేను అక్కడ పూతలపట్టు ప్రాంతాల నుంచి కానివ్వండి, పలమనేరు నుంచి కానివ్వండి, ఇంకా ఆయా ప్రాంతాల నుంచి మీలో కొంతమంది అక్కడక్కడ చూస్తుంటాం. కాబట్టి ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ప్రోత్సాహం కొరకు వచ్చారు, లేకపోతే ప్రార్థన చేయడానికి వచ్చారు, లేకపోతే సహవాసం చేయడానికి వచ్చారు. అందువల్ల ఇది చాలా విశేషమైందండి. ఎందుకు ఈ పరుగు పందెము చాలా శ్రేష్టమైంది అంటే ఇందులో ఏముంటుందంటే ప్రోత్సాహం, కోఆపరేషన్ అని చెప్పి అంటాము. రెండవది ఏముందంటే ఎవరైతే మనకి సాక్షి సమూహంగా కూర్చొని ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిగెత్తిన వాళ్లే, వాళ్ళు ప్రేక్షకులు కాదు అనేది. కాబట్టి చిత్తూరు జిల్లాలో పరిగెత్తిన వాళ్ళు చాలా మంది సాక్షి సమూహంగా ఉన్నారు. కాబట్టి ఈవెన్ మన యొక్క దైవజనులు ఎవరైతే ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆనాడు మాత్రమే కాదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు మాత్రమే కాదు, నేటి మన తరములో కూడా 2020 సంవత్సరంలో కూడా ఒకసారి మన గత 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాలు కొంత చరిత్ర చూసినప్పుడు మన ముందే సాక్షి సమూహంగా ప్రయాసపడి, కష్టపడి, అది లేకపోతే రాత్రనక పగలనక అనేక విధాలుగా చేసినటువంటి మనకు చాలా మంది ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా పరిగెత్తినటువంటి వారే అనే విషయం మన జ్ఞాపకము చేసుకోవాలి. అయితే ఈ సమయంలో 3 విషయాలు నేను జ్ఞాపన ప్రయత్నం చేస్తాను. ఇక్కడ సీక్రెట్ ఏంటిది అంటే ఆయన చెప్పింది మొదటి వచనం చూడండి, 12వ అధ్యాయము మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సిలువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి
విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు అని చక్కని మాట అక్కడ జ్ఞాపకం. కాబట్టి ఇక్కడ ఈ పరుగు పందానికి ఆయన చెప్పినటువంటి రహస్యం ఏంటిదంటే, ఇది మారథాన్ రేస్. చాలా ఓపిక కావాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి, అలసట ఉంటుంది, నీరసం ఉంటుంది, అవమానం ఉంటుంది. ఆ మాట అన్నాడు కదా, ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి అని చెప్పి అన్నాడు. అవమానం ఉంటుంది, అలసట ఉంటుంది, ఇంకా రకరకాల సమస్యలు ఉంటాయి. అయితే వీటన్నిటి మధ్య కూడా ఏమన్నాడు అంటే, వీటిని జయించాలి, ఈ పరుగు పందెంలో నువ్వు ముందుకు సాగిపోవాలి అంటే రహస్యం ఏమన్నాడు అంటే, యేసు వైపు చూచొచ్చు. మూడే ముక్కలు జ్ఞాపకం చేసి, ఒకటి, ఎందుకు ఆయన వైపు చూడాలి, ఎందుకు ఆయన వైపు చూడాలి, హూ ఈజ్ హీ, యేసు వైపు ఎందుకు చూడాలి అనేది ఒకటి. ఎవరాయన అనేది, ఎవరాయన, ఎందుకు ఆయన వైపు చూడాలి, ఆయన వైపు చూడకుండా ఆటంకపరిచేవి ఏంటి, అంతే. ఎవరాయన, ఎందుకు ఆయన వైపు చూడాలి, ఆయన వైపు చూడకుండా ఆటంకపరిచేవి ఏమున్నవి, ఆ 3 విషయాలు మాత్రమే క్లుప్తంగా నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. అందులో యేసు వైపు చూచుచు అన్నాడు. అంటే చూడటం అంటే నాకు తెలుసు, దాన్ని మనమేమి అందరూ అనుభవలేం కాబట్టి ఇంట్లో ఫోటో పెట్టుకుని చూడటం ఆ ఉద్దేశం కాదు కదా. యేసు వైపు చూడటం అంటే అర్థం ఏంది, అక్కడేమన్నాడు చూడండి, 3వ వచనంలో తలంచుకొనుడి అన్నాడు కదా. తలంచుకొనుడి, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనటం. అంటే చూడటం అంటే ఏంటిది, ఏం చేయటం, అక్కడే ఉంది, ఏముంది, తలంచుకొనటం అనేట మాట. కన్సిడర్, లెట్ థింక్, ఆలోచన చేయండి, ఆయన గురించి ఆలోచన చేయండి, ధ్యానం చేయండి, ఆలోచన చేయండి, తలంచండి, అది చూడటం అంటే అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి అన్నాడు. ఇంగ్లీష్ అయితే రెండింటికి ఒకే పదం వాడాడు, తలంచడానికి, లక్ష్యం ఉంచడానికి. కానీ లక్ష్యం ఉంచడం అంటే ఇంకొంచెం తీవ్రంగా, దానికి ఒక గుడి ముందు, లేకపోతే ఒక టెంపుల్, శృంగారం అనే దేవాలయం ముందు వాడు కూర్చొని ఉన్నాడు. పేతురు, యోహాన్లు వస్తా ఉన్నారు. వాడు ఏం చేశాడంటే, వాళ్ళ యొద్ద ఏమైనా దొరుకునని ఏం చేశాడట, వారి యందు లక్ష్యం ఉంచడం. అంటే ఇక అటేడు పోకుండా అనేక మంది వాళ్ళతో పాటు వాళ్ళు వెనక కొంతమంది వస్తున్నారు, ప్రక్కన కొంతమంది వస్తున్నారు, ఎడం ప్రక్క కుడి పక్క వచ్చేవాళ్ళు చాలా మంది మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ వాడేం చేశాడు అంటే, వాళ్ళ వైపు మాత్రమే తీక్షణంగా చూడటం, కేంద్రీకరించటం, ఫోకస్ చేయటం అని చెప్పి అంటారు కదా. అప్పుడప్పుడు కెమెరా వాళ్ళు ఏదన్నా స్పెషల్, ఏదన్నా మనకి పండుగలు కానివ్వండి, రకరకాల ఏదన్నా కార్యక్రమాలు జరుగుతా ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఫోకస్ చేస్తారు అన్నమాట. ఆ ఫోకస్ చేయటం అంటే ఇదేదో ప్రత్యేకమైన వ్యక్తి, ప్రత్యేకమైన సందర్భం అన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళంతా ఫోకస్ చేస్తూ ఉంటారు. దాన్ని లక్ష్య పెట్టటము అని చెప్పి అంటాం. ఇప్పుడు ఏమన్నాడు అంటే, మీరు యేసు వైపు చూడటము అంటే అర్థం ఏంటంటే, ఆయన గురించి తలంపులు కలిగి ఉండటము. రెండవది, ఆయన వైపు ఫోకస్ చేయటము అనేటువంటిది మాట జ్ఞాపం చేశాడు. ఎందుకు ఆయన వైపు అంటే, అక్కడే ఆయనే చెప్పాడు. ఎందుకంటే విశ్వాసమునకు కర్త అన్నాడు. కర్త అనే చాలా మంచి మాట అండి. కర్త అనే చాలా మంచి మాట. ఉదాహరణకి గ్రంథకర్త అంటే ఉద్దేశం ఏంది, ఎవరైతే రచయిత రాసిన వారు ఉన్నారో దాన్ని గ్రంథకర్త అని చెప్పండి. అంటే గ్రంథకర్త లేకుండా గ్రంథం ఉండదు, అంతే కదా. గ్రంథకర్త లేకుండా గ్రంథం అంటే, కర్త అంటే ఏంటంటే ఫౌండర్, ఆ ప్రారంభం కానండి, పునాది అని చెప్పానండి. లేకపోతే కర్త అంటే ప్రారంభించిన వాడు ఆయనే. ఆయన లేకపోతే, ఆ గ్రంథకర్త లేకపోతే గ్రంథము ఉండదు. అట్లానే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడేమన్నాడు అంటే, ఒకటి మనకు బైబిల్లో మీకు తెలుసు, చెప్పండి ఏమి ఉన్నాయి కర్త అని చెప్పని. సృష్టికర్త అనే మాట ఉంది కదా, సృష్టికర్త. రక్షణకర్త అనే మాట ఉంది, ఆదరణకర్త అనే మాట ఉంది, సమాధానకర్త అనే మాట ఉంది, ఆలోచనకర్త అనే మాట ఉంది. ఇంకేమున్నాయి,
సృష్టికర్త చెప్పారు, లయకర్త. ఓ లయకర్త అనే మాట ఉంది, వెరీ గుడ్. ఇంకా చెప్తారు అనుకున్న వాళ్ళు. సమాధానకర్త చెప్పారు. ఇది హెబ్రీ రాసిన పత్రిక అటువంటి 3 వాడతాడు కదా. ఒకటి రక్షణకర్త అన్నాడు 2వ అధ్యాయంలో కదా. 2వ అధ్యాయంలో రక్షణకర్త అన్నాడు. ఓర్పునకు కర్త, చాలా మంచి మాట. ఎక్కడని చెప్తారు ఓర్పునకు కర్త అని? ఓర్పునకు కర్త రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో అక్కడ మాట ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము చూడండి. 13వ వచనంలో ఏముంది? నిరీక్షణకర్త అనే మాట ఉంది కదా. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణకర్తయగు దేవుడు అనేటువంటి మాట ఉంది. ఇంకొంచెం ముందుకు వెళితే మనకు అక్కడ చూడండి, ఓర్పునకును 5వ వచనం కలిపిన చూడండి. 5వ మీరేక భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై. మంచి మాట. ఈ రోమీలకు రాసిన పత్రిక చాలా సార్లు ఉంటుంది ఒకరితోనొకడు, ఒకరికొకడైన మాట. ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్త అగు దేవుడు అనే మాట ఉంది. కాబట్టి ఇక్కడ ఓర్పునకు కర్త ఆయనే, ఆదరణకు కర్త ఆయనే అనేటువంటి మాట. కాబట్టి సృష్టికర్త లేకుండా సృష్టి లేదు. ఇందాకనే ప్రియులు ప్రభు యొక్క తలంపుల్లో జ్ఞాపకం చేశాడు. మానవుణ్ణి చేయక ముందే ఆయన సమస్తాన్ని సిద్ధపరచి సృష్టించి మానవుని చేశాడు అనే మాట. కాబట్టి సృష్టికర్త లేకుండా సృష్టి లేదు. అట్లానే ఆదరణకర్త, ఆయన లేకుండా ఆదరణ లేదు. రక్షణకర్త, ఆయన లేకుండా మానవునికి రక్షణ లేదు. సమాధానకర్త, అంటే ఆయన లేకుండా మానవునికి సమాధానము లేదు అనే మాట. ఇంకేముంది? లయకర్త, అది దేనన్నా లయం చేసేటువంటి శక్తి ఆయనకు ఉంది అనేటువంటి మాట. అలానే ఓర్పునకు కర్త, ఆయన లేకుండా ఓర్పు కలగదు. నిరీక్షణకు కర్త, ఆయన లేకుండా నిరీక్షణ మనకు కలగదు. ఆలోచనకర్త, ఆయన లేకుండా దైవ సంబంధమైనటువంటి ఆలోచన మనకు కలగదు అన్నమాట. విశ్వాసమునకు కర్త, ఆయన లేకుండా విశ్వాసం మనకు కలగదు. కాబట్టి ఎంత శ్రేష్టమైనటువంటి మాట. ఎందుకు ఆయన వైపు చూడాలి అంటే ఈజ్ ద సోర్స్, ఈజ్ ద ఆథర్. ఆయనే కర్త, ఆయనే అన్నిటికీ కర్త. కాబట్టి ఏమన్నాడు అంటే మీరు ఆయన వైపు చూడండి అన్నాడు. అంతకంటే కూడా శ్రేష్టంగా ఇంకేం చెప్పాడు అంటే ఇంకొక 5 మాటలు ఏమంటాడు అంటే, ఒకటి ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రభు వైపు చూడాలి అంటే ఇప్పుడు దానికి కెమెరామ్యాన్, మీకు బాగా తెలిసింది కాబట్టి చెప్తున్నాను. కెమెరామ్యాన్ ఒకవైపు బాగా వారి వైపు ఫోకస్ చేయాలి అంటే కెమెరామ్యాన్ కి ఏం తెలిసి ఉండాలి? కెమెరా తెలిసి ఉండాలి. ఇంకా రైట్. అంటే వచ్చిన వాళ్ళల్లో ఎవరు ముఖ్యంలో తెలిసి ఉండాలి. ఎవరు నచ్చాలి. సరే, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ముఖ్యుల సంగతి అర్థమైపోద్ది. అనిపించేవారు, చెప్పేవారు, ముఖ్యం చెప్పాలి. అయితే ఆయన తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన ఏం చేయగలడు? ఫోకస్ చేయగలడని చెప్పాడు. అందువల్ల హెబ్రీకర్త ఏమంటాడు అంటే ముందు మీరు ఆయన వైపు చూడండి అని చెప్పక ముందు ఏం చేశాడు అంటే కెమెరామ్యాన్కి ఆయన మా బంధువు అవుతాడు, ఇదిగో ఈయన పలాని ముఖ్య అధికారి, ఇది ఈయన కొంచెం పెద్ద ఆయన, లేకపోతే వీళ్ళని చెప్పి ముందే చెప్పినట్టుగా ఈ గ్రంథకర్త ఏం చేశాడు అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టత గురించి, ఆయన విశిష్టత గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి దాదాపు 10 అధ్యాయాల్లో చెప్పేశాడు. చెప్పేసి ఇప్పుడు ఏమన్నాడు అంటే ఇదిగో మీరు ఈయన వైపు ఇప్పుడు చూడండి అని చెప్పి. అంటే ఆయన ఎవరో, ఆయన ఎంత శ్రేష్ఠుడో, ఆయన విశిష్టత ఏమిటో అర్థం కాకుండా నీవు ఆయన వైపు లక్ష్యము చేయలేదు. కాబట్టి మొత్తం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సీక్రెట్ ఏంటంటే
ఆయన యొక్క శ్రేష్టతను మనము మొదటి 10 అధ్యాయాలు గాని అర్థమైతే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే మనకు తెలియకుండానే ఈ మారథాన్ రేస్ లో మన దృష్టి అంతా కూడా ఆయన వైపుకు వెళుతుందండి. కాబట్టి అందులో ఒకటేమన్నాడు అంటే ఆయన శ్రేష్టత. చాలా సార్లు మనకు ఒక పాట ఉంది కదా, ఆశతో యేసుని స్తుతించు, దోషములన్నీ భరించన క్షమించన. ఓకే, ఉంది భరించన. అందులో చరణాలు ఊరికట్లా జ్ఞాపం చేస్తారు, మీకు తెలిసి పొద్దున్న కదా అంత ఫ్రెష్ గా చెప్పండి. అదేనా, లేకపోతే ఈ పాట, అదే పాట మోషే కంటే సాగిలపడి మొక్కేదము సత్యముతో ఆత్మతో అనేటువంటి పాటలో, అది ఎవరు రాశారు నాకు పేరు తెలియదు. ఆ యొక్క చరణాలుగా చూస్తే ఏముంటుందంటే ఒక రకంగా హెబ్రీ గ్రంథకర్త యొక్క ప్రాముఖ్యం అంతా కూడా అక్కడ రాశాడు కదా. దాంట్లో ఏమన్నాడు, ఒకవేళ ఉంటే మోషే కంటే శ్రేష్ఠుడు, ఇంకేముంది, అహరోను కంటే శ్రేష్ఠుడు, ఆలయము కన్నా శ్రేష్ఠుడు, రాజుల కంటే శ్రేష్ఠుడు, యాజకుల కంటే శ్రేష్ఠుడు, అందరిలో అతి శ్రేష్ఠుడు. చక్కని పాట అండి. ఇప్పుడంతా నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు, ఈ పాటలే. నేను ఉండలేనయ్యా, చూడలేనయ్యా, ఉండకపోతే పో. అంత ఫీలింగ్స్, ఎమోషన్స్ తప్పక అందులో వాక్యమే ఉండదు, థియాలజీ ఉండదు. అంత డివోషన్. అది కూడా ఏంది, ఆయన ఏదో పెద్ద పట్టించుకోకనట్టుగా, ఏనేదో ఆయన గురించి చాలా ఇచ్చినట్టుగా అని ఈ పాటలంతా ఈ ఫీలింగ్స్ ఎక్కువైపోయినాయి అన్నమాట. కాబట్టి కేవలం మ్యూజిక్ వ్యూస్ మాత్రమే కాదు, కొంచెం లిరిక్స్ కూడా చూడండి. కేవలం మ్యూజిక్ వ్యూస్ మాత్రమే కాదు. వ్యూస్ అంటే ఏ వ్యూస్? యూట్యూబ్ లో ఎంత పాపులర్ అయింది దాన్ని బట్టి మాత్రమే కాకుండా, మన యొక్క సహోదరులు కానివ్వండి, మన ప్రియులు కానివ్వండి, పెద్దలు చాలా చక్కని పాటలు, వాక్యానుసారమైనటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ దాన్ని యూట్యూబ్ లో పాపులర్ కాకపోవచ్చు, కానీ తప్పనిసరిగా ఏముంటుందంటే అందులో ప్రభు యొక్క శ్రేష్టత ఉంటుంది అని. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త మొదటి అధ్యాయంలోనే, నేను జ్ఞాపం చేయను, ఊరికట్లా 1-2 విషయాలు జ్ఞాపం చేసి ముందుకు వెళదాం. మొదటి అధ్యాయం మొదటి 3 వచనాల్లోనే, అంటే 12వ అధ్యాయానికి రాకముందే మొదటి అధ్యాయంలోనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టతను చాలా చక్కగా రాశాడు. ఎట్లా పెట్టుకుని నా వ్యక్తిగత ధ్యానం కోసం ఏమనుకున్నానంటే, ఒకటి నా తా శా అంటే, ఒకటి నియమించాడు, సమస్తానికి వారసునిగా నియమించాడు అన్నాడు. రెండవది ఆయన సమస్తమును నిర్మించాడు అన్నాడు. మూడవది నిర్వహిస్తున్నాడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టతను అర్థం చేసుకోవడానికి సమస్తమునకు ఆయనే వారసుడు కదా, వారసునిగా నియమించాడు. వారసుడు అంటే ఏంటిది? వారసుడు అంటే హక్కుదారుడు. ఇంకేం చేయాలి? ఆ స్థలం గురించి కానివ్వండి, ఆ పొలం గురించి కానివ్వండి, దాని గురించి ఏమైనా చేయాలంటే ఆ వారసుని దగ్గరికే వెళ్ళాలి అన్నట్టుగా ఆయన్ని వారసునిగా నియమించాడు. దేవుని యొక్క విశేషం ఏంటంటే, గలతీ రాసిన పత్రిక వచ్చినప్పటికీ మనల్ని కుమారులుగా చేసుకుని, ఇప్పుడు మనం ఎవరమాట వారసులము అని చెప్పి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని వారసునిగా నియమించాడు. ప్రభువు నమ్ముకున్న మనలను కూడా కుమారులుగా చేశాడు. కుమారులైతే మీరు వారసులు అని చెప్పి అన్నాడు. కాబట్టి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మనలను వారసులుగా చేశాడు, వారసునిగా నియమించాడు. ఆయన నిర్మించాడు అని చెప్పి అన్నాడు. సృష్టి మొత్తాన్ని కూడా, సమస్తాన్ని నిర్మించాడు. ఇంకోటి ఏమన్నాడు, నిర్మించడం మాత్రమే కాదు, నిర్వహిస్తూ ఉన్నాడు అన్నాడు. నిర్వహించటం మీకు అర్థం కావడం కోసం ఉదాహరణకి, అది నిర్వహించడం అంటే, ఉదాహరణ నేను కారులో వచ్చాను. ఆ కారు మహా అయితే రోడ్డును బట్టి 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు, లేకపోతే 100 కిలోమీటర్లు వేగం అనుకోండి, గంటకు 100 కిలోమీటర్ల వేగం అనుకోండి. అంతకంటే దాటితే ఏమవుతుంది, 120, 130 ఏమవుతుంది, అది కంట్రోల్ ఉండదు, షేక్ అయిపోతా ఉంటుంది అన్నమాట. స్టీరింగ్ కంట్రోల్లో ఉండదు. సడన్ గా ఏమైనా వస్తే కష్టం అయిపోద్ది. అంత జాగ్రత్తగా ఉన్న 6 నెలలకు ఒకసారి ఏం చేయాలి, దాన్ని సర్వీస్ చేయాలి, బండ్లు లేని సరే, లేకపోతే అవుట్. ఇప్పుడు మనం ఈ కూర్చున్న భూమి గంటకు 1450 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. 500, 400, 500 కాదు, 1450 కిలోమీటర్ల వేగంతో
తిరుగుతా ఉంది, మరి షేక్ కావట్లేదు. షేక్ అవ్వట్లేదు. మరి సర్వీసింగ్ ఊరు చేస్తున్నారు. మన ఊరికే నెల 2 నెలలు కొంచెం తిప్పితేనే దానికి సర్వీసింగ్ చేయాలి. దానికి మళ్ళీ వేలు అవుతాయి. మరి దీనికి ఎవరు సర్వీసింగ్ చేస్తున్నారు? సమస్తాన్ని నిర్వహించేవాడు ఆయనే. సముద్రమునకు హద్దులు పెట్టినవాడు ఆయనే. అసలు ఆయన గురించి పుడిసిటితో జలములు కొలుస్తాడట, జానతో ఆకాశ విశాలాల్ని కొలుస్తాడట. కాబట్టి నిర్వహించేవాడు ఆయనే, నియమించినవాడు, నిర్మించినవాడు, నిర్వహిస్తున్నవాడు అన్నాడు. ఇంకో మాట ఏమన్నాడు అంటే, ఆయన మొదటి వచ్చిన అంటే ఈ 1 అధ్యాయం మొదటి వచ్చిన చూడండి, అక్కడ ప్రారంభ భాగాల్లో తేజస్సు అనే మాట అన్నాడు కదా. మహిమ యొక్క తేజస్సు, తత్వం యొక్క మూర్తిమంతం. తేజస్సు, తత్వం. ఏమి తేజస్సు? దేవుని మహిమ యొక్క తేజస్సు. ఏమి తత్వము? ఆయన తత్వం యొక్క మూర్తిమంతము అన్నాడు. ఇంకోటి ఏం చేశాడు అంటే శుద్ధీకరణం చేశాడు, శ్రేష్ఠుడయ్యాడు, శ్రేష్టమైన నామాన్ని పొందాడు. నా వ్యక్తిగతంగా ఊరికి అట్లా గుర్తుపెట్టుకోవడానికి అన్నమాట ఏం చేశాను అంటే, నా మీద ఒక 3 మాటలు గుర్తుపెట్టుకున్నా. ఎట్లా అంటే, ఆయన నియమించాడు, నిర్మించాడు, నిర్వహిస్తున్నాడు. తా మీద ఏంటంటే 2 మాటలు ఉన్నాయి అక్కడ, తేజస్సు, తత్వం. ఏం తేజస్సు? దేవుని మహిమ యొక్క తేజస్సు. ఏమి తత్వం అయింది? అరే ఈ తత్వం వేరు అంటారు కదా. తత్వం అంటే ఏంటిది? అంటే వారి యొక్క ఆలోచన విధానం కానివ్వండి, రకరకాలు ఉంటాయి. ఆయన యొక్క తత్వం ఏంటంటే అక్కడ మూర్తిమంతము. ఆయన తత్వం యొక్క అంటే దేవుని యొక్క తత్వము, ఆయన మూర్తిమంతము అనే మాట ఉంది. ఇంకో మాట ఏంటంటే ఏం చేశాడు అంటే శుద్ధీకరణం చేశాడట. శుద్ధీకరణ చేయటం అంటే కడగటం, శుద్ధి చేయటం అంటాం కదా. శుద్ధి చేయటం, మొత్తం శుద్ధి చేయండి అంటే శుభ్రంగా కడగండి అని చెప్పాడు. అంటే పాపములకు శుద్ధి ఆయన చేశాడు. తద్వారా ఏమైందంటే ఆయన అందరికంటే శ్రేష్ఠుడయ్యాడు, శ్రేష్టమైన నామాన్ని పొందాడు. కాబట్టి ఇక మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక చూస్తే యేసుక్రీస్తు ప్రభువు యొక్క శ్రేష్టతను ఎంత చక్కగా సృష్టి ప్రకారం చూసినా, దేవుని యొక్క మహిమ ప్రకారం చూసినా, ఆయన చేసినటువంటి కార్యము చూసినా, ఆనాడు పాత నిబంధన భక్తులు చూసినా, అన్నిటికంటే కూడా ఆయన శ్రేష్ఠుడు అనే మాట జ్ఞాపం చేశాడు. ఒకటి, ఆయన శ్రేష్ఠుడు, అందరికంటే కూడా అతి శ్రేష్ఠుడు అనేటువంటి మాట ఉంది. శ్రేష్ఠుడు మాత్రమే కాదు, రెండవ ప్రాముఖ్యమైన ఏంటంటే మనకు సరిపోయిన వాడు. ఆయన అంత గొప్పవాడైపోయి నాకు సెట్ కాలేదనుకోండి. ఇప్పుడు అంటాము అంబానీలు ఉన్నారు, లేకపోతే అదానీలు ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్లే ఉన్నారు. కానీ నాకేమన్నా మేలుందా? నాకు పెద్ద ఒరిగేదేమి ఉండదు, చెప్పుకోవడానికి ఉంటుంది తప్పక ఒరిగేదేమి ఉండదు. కానీ ఈయన గురించి ఏం రాయబడిందంటే 7వ అధ్యాయం 22వ వచనంలో 7:22లో ఏముంది? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కై హెచ్చైన వాడునైన ఇంటి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు. ఈస్ ఫిట్ అంట. ఫిట్ అవ్వాలి. సాధారణంగా ఏదన్నా ఒక చెక్క కానివ్వండి, లేకపోతే ఒక విండో కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా పెట్టాలంటే ఏం చేయాలంటే అది కరెక్ట్ గా ఫిట్ అయితేనే బాగుండదు. ఫిట్ కాకపోతే చూడటానికి బాగుంటుంది. ఇప్పుడు ఏమంటాడు హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడు అంటే, ఈయన శ్రేష్ఠుడు మాత్రమే కాదు, రెండవది ఆయన మనకు సరిపోయినవాడు. ఈ లోకంలో మానవునికి సరిపోయినవాడు ఇంకెవరు లేరండి. ఎందుకు? ఆ గుణలక్ష. ఎందుకు ఆయన సరిపోయినవాడు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు కాబట్టి ఆయన సరిపోయినవాడు అనే మాట. రెండవది, ఒకటి శ్రేష్ఠుడు, రెండవది సరిపోయినవాడు. ఇంకో శ్రేష్టమైన మాట ఏంటంటే సరిపోవటం మాత్రమే కాదు, నాతో సహా అనుభవం కలిగిన వాడు. ఇదే హెబ్రీ గ్రంథకర్త అంటాడు. 2వ అధ్యాయానికి రండి, లేకపోతే 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని. అంటే అర్థమైంది, సహా అనుభవం గలవాడు. సహానుభవం అంటే ఏంటిది? ఇప్పుడు నా సహకారి అన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు, సహకారులు అన్నాడు.
సహ అనుభవం అంటే నేను ఎటువంటి అనుభవాల గుండా వెళతానో ఆయన కూడా అటువంటి అనుభవాల గుండే వెళ్ళాడు. నాకు దుఃఖం ఉందా, ఆయన కూడా దుఃఖం గుండా వెళ్ళాడు. నాకు అలసటగా ఉందా, ఆయన కూడా అలసట గుండా వెళ్ళాడు. అవమానం ఉందా, ఆయన అవమానం గుండా వెళ్ళాడు. లేకపోతే ఇంకేమైనా శ్రమ ఉందా, ఆయన శ్రమ గుండా వెళ్ళాడు. లేకపోతే నా యొక్క భావాలు, భావోద్రేకాలు, నా భయాలు ఏవైతే ఉన్నావో అటన్నిటిని గుండా కూడా ఆయన కూడా వెళ్ళాడు. కొన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా చింత ఉండదు కదా, కొంత బాధ ఉంటుంది. ఆయనే అన్నాడు చింతపడొద్దు అన్నాడు. కానీ ఒక్కొక్కసారి బైబిల్ రాయబడి ఉంది, ఆయన చింతాక్రాంతుడగుటకును ఉందా మాట? ఎక్కడ, ఏ సందర్భంలో? గెత్సెమనే దగ్గర మీరు చింతపడకండి అని చెప్పి అన్నాడు. వాస్తవమే. కానీ మనుషులంగా ఆయన కూడా మనలాగే మానవుడు కాబట్టి ఆ శ్రమ, ముందుటువంటి ఆ శ్రమను చూసినప్పుడు, ఆ వేదన జ్ఞాపం చేసుకున్నప్పుడు, ఆ శ్రమను జ్ఞాపం చేసుకున్నప్పుడు ఏమైందంటే ఆయన కూడా చింతాక్రాంతుడు అవుటకును వేదన పట్టడానికి మొదలు పెట్టాడు. మనము మీరు ఏదైనా పేరు పెట్టండి, ఏ అనుభవం అయినప్పటికీ కూడా ఆయన సహానుభవము కలిగిన వాడు, సహోదరుల వంటి వాడు అన్నాడు కదా. ఎందుకు అనుభవము? నీ వలె నా వలె రక్త మాంసములు ధరించాడు కాగా అన్నాడు కదా మొదటి 2వ అధ్యాయంలో. రక్త మాంసములు కలిగి వారైనందున ఆ పిల్లలు రక్త మాంసములు కలివారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడయ్యాడు, సహోదరుల వంటి వాడయ్యాడు, సహానుభవం కలిగిన వాడు. ఆయన శ్రేష్ఠుడు. 2 ఆయన సరిపోయిన వాడు. 3 ఏంటంటే ఆయన సహానుభవం కలిగిన వాడు. ఈ సహానుభవం కలిగిన వాడు కాబట్టి ఏం చేస్తాడు ఇప్పుడు? 4వ అధ్యాయం లేదా 18వ వచనం చూడండి. అది 2:18. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడిన వారికి సహాయం చేస్తాడు. 4వ అధ్యాయంలో కూడా 4వ అధ్యాయంలో ఇక్కడ ఏముంది? గనుక 16వ వచనం, 4:16 మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం. మంచి మాట అండి. అంటే ఏ సమయానికి ఏ సహాయం కావాలో ఆ సహాయాన్ని ఆయన తప్పనిసరిగా చేస్తాడు. కాబట్టి 4 ముక్కలు. ఒకటి కర్త అనేది ఒకటి జ్ఞాపం చేసుకున్నాము, ఆయన లేకుండా ఏది లేదు అనేది జ్ఞాపం చేసుకున్నాము. 2వది ఏంటంటే ఆయన శ్రేష్ఠుడు, సరిపోయిన వాడు, సహానుభవం కలిగిన వాడు, సహాయము చేసేటువంటి వాడు. మనకి ఏ సహాయం అంటే కృపను పొందుటకు అన్నాడు, సమయోచితమైన సహాయము అన్నాడు, ధైర్యంగా వెళ్ళొచ్చు అన్నాడు ఆయన. అసలు హెబ్రీ పత్రిక రాసిందే శ్రమంలో ఉన్న వారికి ధైర్యం, అలసట ఉన్న వారికి బలం కావడానికి అన్నాడు. వారు బలహీనులుగా ఉండి కూడా బలపరచబడ్డారు అన్నాడు. విశ్వాస వీరుల గురించి మాట్లాడుతూ వారు బలహీనులుగా ఉండి కూడా బలపరచబడ్డారు. వారికి ముందు ఏముందో తెలియకపోయినా సాగి వెళ్ళారు. మనకు తెలియదు, దానికి ఇక్కడ పరిచర్య ఉంది, దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు, ముందటి పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. అయినప్పటికీ కూడా వారు ఏ విధంగా తెలియకపోయినప్పటికీ కూడా సాగి వెళ్లారో మీరు కూడా సాగి వెళ్ళాలి అన్నట్టుగా. బలహీనత ఉన్నప్పటికీ కూడా వాడు బలపరచబడ్డారు అనేటువంటి మాట అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఈ దేవుడు సహాయము చేస్తాడు అనేటువంటి మాట. ఇంకొక మాట చూస్తే 7వ అధ్యాయంలోనే ఎంతవరకు సంపూర్ణంగా అనే మాటను చూడండి. ఊరికట సామెత జ్ఞాపం చేస్తున్నాను. 7వ అధ్యాయము 25వ వచనంలో ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇక్కడ సంపూర్ణ రక్షణ, ఇదే హెబ్రాయీయుల పత్రికలో గొప్ప రక్షణ ఉంది, నిత్య రక్షణ మాట ఉంటుంది, సంపూర్ణ రక్షణ మాట కూడా హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. అయితే కావలసిన మాట ఏంటంటే సంపూర్ణంగా అంటే అర్థం ఏంటంటే మనం తిరిగి ఆయనను కలుసుకునే వరకు కూడా ఆయన మనతో పాటు ఉంటాడు, సహాయం చేస్తాడు అనేటువంటి మాట ఉంది. 2 విషయాలు, ఒకే ఒక విషయాన్ని నేను జ్ఞాపం చేశాను. ఎవరు ఆయన అంటే సమస్తానికి కర్త ఆయనే, సృష్టికర్త ఆయనే, రక్షణకర్త ఆయనే, సమాధానకర్త ఆయనే, ఆలోచనకర్త ఆయనే, ఆదరణకర్త ఆయనే, ఓర్పుకర్త ఆయనే, లయకర్త ఆయనే. సమస్తానికి ఆయన లేకుండా ఏది లేదు అనేది. అందువల్లే యోహాను గారే అన్నాడు కదా, ఆయన లేకుండా ఏది కలగలేదు, కలిగినది ఏది అన్నీ కూడా ఆయన లేకుండా ఏది కలగలేదు అన్నాడు.
అదే సమయంలో ఎందుకు అంటే ఆయనే శ్రేష్ఠుడు, ఆయనే మనకు సరిపోయిన వాడు, ఆయనే సహానుభవం గలవాడు, ఆయనే సహాయం చేసేవాడు, ఆయనే అంతం వరకు కూడా సంపూర్ణంగా మనను రక్షించగలవాడు. అది భవిష్యత్తు సంబంధించినటువంటి మాట. అయితే జస్ట్ ఇంకొక 10 నిమిషాలు. అయితే ఆయన్ని చూడకుండా ఉన్నటువంటి ఆటంకాలు ఏంటిది? ఇటువంటి శ్రేష్ఠుడు, ఇటువంటి సరిపోయిన వాడు, సహానుభవం కలిగిన వాడు, సహాయం చేసేటువంటి దేవుడు సిద్ధంగా ఉంటే ఆయన మన ఎదుట ఉండి ఒక అడుగుజాడలు, ఆయన మార్గాన్ని వేసి, ఆయన అడుగుజాడలు నడవటానికి ఒక చక్కని మార్గాన్ని కూడా ఏర్పాటు చేసి, మాదిరిని పెట్టి, అన్ని కూడా మన ముందు పెట్టి, ఇప్పుడు మీరు పరిగెత్తండి. ఏ విధంగా సృష్టి మొత్తాన్ని చేసి మానవుని చేశాడో, దేవుడు మనకు విశ్వాస జీవితం కానండి, పరిచర్య కానండి, మనల్ని ఆకర్షించక ముందు, పరిచర్య అప్పచెప్పక ముందు అన్ని కూడా ఆయన రెడీ చేసి, కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి, ఇప్పుడు ఈ మారథాన్ రేస్ లో మీరు వెళ్ళండి, ఆయన వైపు చూడండి అంటున్నాడు. అయితే ఆయన వైపు చూడకుండా, సాధారణంగా మనకి కొన్నిసార్లు వయసును బట్టి ఏమవుతుందంటే కొన్ని కనపడవు కదా, న్యాచురల్ గా ఏముంటుంది, కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దానికి ఏం వాడతాం? కళ్ళజోడు వాడాలి. ఎందుకంటే మసకగా కనపడుతుంటాయి. కొంతమందికి ఏమో దగ్గర ఉన్నాయి కనపడవు, కొంతమంది దూరంగా ఉన్నాయి కనపడవు. కాబట్టి ఎవరికి ఏమి కనపడలేదో ఎవరు చెప్తారు? కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏవి పెడతాడు, అవి పెట్టేసి మొత్తం అవి మారుస్తాడు పెట్టేసి, ఇదిగో నీకెంత ఉంది, 2.5 అంటాడు, 0.25 అంటాడు, -4 అంటాడు, 2 అంటాడు, మొత్తానికి ఇది పెడతాడు. అయితే విషయం ఏంటంటే, ఒక్కొక్కసారి విశ్వాస యాత్రలో శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇంకేదన్నా ఎవరైనా అన్నప్పుడు ఏమవుతుందంటే, దృష్టి ఏమవుతుందంటే ప్రభు మసక కనపడతా ఉంటాడు, సరిగా కనపడు. అట్లా ప్రభు వైపు చూడకుండా ఉండటానికి ఇక్కడ 2 ఆటంకాలు జ్ఞాపం చేశాడు. ఒకటేమన్నాడు అంటే భారము అన్నాడు, రెండోది సులువుగా చిక్కులు పెట్టు పాపము అన్నాడు. ఒకటి ప్రతి భారము అన్నాడు, రెండోది సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము అన్నాడు. ఇంత శ్రేష్ఠుడు, ఇంత సాక్షి సమూహం ఉంది నీ ముందు పరిచర్య చేసే వాళ్ళు. చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, వాళ్ళు పరిచర్య చేస్తూ ఉన్నారు, వారు పరిగెడుతూ ఉన్నారు. ప్రభువు ఉన్నాడు, ఆయన శ్రేష్టత, ఆయన కర్త అన్ని ఉన్నాయి. అయితే ఆయన వైపు చూడకుండా ఈ పరుగు పందెంలో నిన్ను ఆపేయటమని చెప్పండి, లేకపోతే నిన్ను పక్కకు తప్పించేవి కానండి. ఒకటి ప్రతి భారము అన్నాడు. భారం అంటే ఏంటిది? ఇక్కడ భారం, దీన్ని ఏమంటామంటే, భారం అంటే అదేం చెడ్డదని కాదండి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఈ స్పీకర్ తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారనుకోండి, నో ప్రాబ్లం, మోస్తాను. దానిపై మళ్ళీ దీన్ని పెడితే అంతే, ఇక భారం అయిపోతుంది. మెడ వంగిపోవడం స్టార్ట్ చేసింది, మొత్తానికి దాని కాస్త కింద పడేయటం అయిపోతుంది. ఇక్కడ ప్రతి భారము అంటున్నప్పుడు, భారము అనేది పాపం కాదు, కానీ మంచిదైన ఎనీథింగ్ ఎక్సెస్ విల్ బి ఎ బర్డన్. ఏదైనా సరే ఎక్కువైతే అది భారము అవుతుంది. మనకు బాగా అర్థం కావడానికి, మీ భోజనం తక్కువ తినమని నా ఉద్దేశం కాదు. ఉదాహరణకి భోజనం చేయాల్సింది టయానికి, కానీ ఎక్కువైంది అనుకోండి, ఏమవుతుంది? కడుపు భారం అవుతుంది, కదలదు, కాళ్ళు కదలు. ఏదైనా సరే ఎనీథింగ్, ఉదాహరణకు ఫోన్ ఉందనుకోండి, ఫోన్ మంచిదేనా? ఫోన్ మంచిదే. ఎందుకంటే ఒకప్పుడు అంటే చాలా కష్టమైంది కలుసుకోవాలని. ఇప్పుడేమో శుభ్రంగా వీడియో కాల్ చేయొచ్చు. మా వాడు ఎక్కడ చదువుతున్నాడు, రాజస్థాన్ చదువుతా ఉన్నాడు, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నాడు. వాడికి ఏమైనా ప్రతిరోజు సాయంకాలం వీడియో కాల్ చేసి ఎట్లా వాడు పేరు చూడొచ్చు, ఎట్లా ఉన్నాడు, ఈ రోజు ముఖం చూస్తే అర్థమైపోద్ది, ఈ రోజు క్లాసులు సీరియస్ గా ఉందా, అలిసిపోయాడా అర్థం అవుతుంది. కాబట్టి బట్ దీన్ని ఎక్కువ యూజ్ చేస్తాం అనుకోండి, ఏమవుతుంది? అది భారం అయిపోతుంది. ఎనీథింగ్ ఎక్సెస్, మించి చేయకూడదు. ఇప్పుడు నేనైనా సరే, ఇప్పుడు నాకు అన్న
45 minutes ఇచ్చాడు, ఆల్మోస్ట్ 40 minutes అయిపోయింది, ఇంకా 5 minutes. కొంచెం ఎక్స్ అయింది అనుకోండి, మీకేమవుతుంది? అది భారం అయిపోతుంది. ఎనీథింగ్ ఎక్సెస్ గుర్తుపెట్టుకోండి. ఇది చెడ్డదని కాదు, వాక్యం చేయటం తప్ప కాదు, కానీ మోతాదుకు మించితే మాటలైనా సరే, సంభాషణ అయినా సరే, మీరు ఒకరి వచ్చి ఒకరు మాట్లాడుతున్నప్పుడు కొంత లిమిట్ ఉండాలి. మీరు ఎక్సెస్ వెళ్ళారంటే ఆ మాటలే మీకు భారమై కూర్చుంటాయి. సంబంధాలు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఎక్సెస్ అయిపోతే అది నీకు భారం అవుతుంది, నీ పరుగు పందానికి ఆటంకంగా ఉంటుంది. చెడ్డది కాదు. సంభాషణలైనా, సంబంధాలైనా, సహవాసాలైనా, ఇంకేదైనప్పటికీ కూడా ఇట్ మే నాట్ బి రాంగ్, అది తప్పు కాదు, బట్ ఇట్ ఈస్ ఎక్సెస్. మించి, మోతాదుకు మించి చేయటము అది భారమై ఉంటుంది. గృహాలు దర్శించడం మంచిదే, కానీ ఒకే గృహాన్ని మరలా వెళ్తారుకోండి, వాళ్ళకేమవుతుంది? ఇంకో దండం బ్రదర్ అని వాళ్ళు ముందు చెప్తారు, అన్న ఎక్కడ అంటే అన్నా లేనా నడిదెక్కి లేదని చెప్పి అంటాడు. ఎందుకంటే నీ విజిటింగ్ వాళ్ళకి భారమై కూర్చుంది. ఎనీథింగ్ ఎక్సెస్ చెడ్డది కాకపోవచ్చు, అది చెడ్డది కాకపోవచ్చు, మంచిదైనా సరే మోతాదుకు గాని మించి చేస్తే అది భారమై ఉంటుంది. మరి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం కూడా ఉంది. అందువల్ల మీరు చూడండి, పరుగు పందెం, ఎవరైనా మీరు టీవీలో కానీ పరుగు పందెంలో ఈ మారథాన్ రేస్ కానివ్వండి చేసేటప్పుడు మంచిగా జీన్ ప్యాంట్ వేసుకొని, మంచి ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకొని, ఇస్త్రీ షర్ట్ వేసుకొని, మంచి మామూలుగా అయ్యి ఉంటే చూసారా, లెదర్ షూస్ వేసుకొని పరిగెత్తడం చూసారా? ఎందుకని? అయ్యో చెడ్డ వేసుకుంటే జీన్ ప్యాంట్ చెడ్డదా, అది ఇంకేదన్నా షర్ట్ ఏమన్నా చెడ్డదా? వెయిట్ అంటే చెడ్డవి కాదు, కానీ ఆ పరుగు పందానికి, ఆ పరిచర్యకు, ఆ విశ్వాస జీవితానికి అవి భారంగా ఉంటాయి. అందువల్లనే వీ షుడ్ నో అవర్ లిమిట్స్. మన హద్దులను మనం తెలుసుకోవాలి. ఇఫ్ యు క్రాస్ ద లిమిట్ ఇట్ విల్ బికమ్ ఎ బర్డన్. చెడ్డది కాకపోవచ్చు, కానీ అది భారం అవుతుంది, నువ్వు పరిగెత్తడం కష్టము అవుతుంది. రెండవది ఏమన్నాడు అంటే సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము అన్నాడు. నేను ఊరికే హెబ్రీ పత్రికలో, ఒకవేళ బైబిల్ మొత్తం లేకుండా హెబ్రీ పుస్తకం ఒక్కటే ఉంటే ఏంటి అబ్బా, ఒకవేళ ఈ పత్రిక చదువుతున్నప్పుడు ఈ సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం ఏమై ఉంటాయి? ఒకటేమో వెయిట్, రెండవది ఏంటంటే ఉదాహరణకి నువ్వు పరిగెత్తేటప్పుడు ఎవరైనా చేతులు కాళ్ళు కట్టేశారు అనుకోండి, ఎవరైనా చేతులు కాళ్ళు కట్టేసేది, కాళ్ళు కట్టేసి పరిగెత్తమంటే పరిగెత్తగలమా? లేదండి. ఈ సిలువుగా చిక్కులు పెట్టే పాపాలు నీ చేతులు కాళ్ళను కట్టేస్తాయి. అర్థమవుతుంది కదా? సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఏం చేస్తాయి అంటే, ఒకటే భారాలేమో నీ మీద వెయిట్ పెంచి స్లో చేస్తాయి నిన్ను. అంటే వెళ్ళవలసినటువంటి స్పీడ్ లో వెళ్లకుండా, చేయవలసినటువంటి పని చేయకుండా భారం ఎక్కువైపోయి స్లోగా అయిపోతావు. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏం చేస్తుందంటే నీ కాళ్లను చేతులను బందీ చేస్తుంది. ఊరికి అట్లా జ్ఞాపం చేసి ముగిస్తాను. ఈ సులువుగా చిక్కులు పాపాలు ఎక్కడ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అక్కడ ఒక మాట ఉండి చూడండి. అంటే కాంటెక్స్ట్ లో రక్షణ గురించి మాట్లాడినా అక్కడ సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఒక పాప అక్కడ కనబడుతుంది మనకి 3-4 వచనాల్లో. నిర్లక్ష్యము అన్నాడు కదా, నిర్లక్ష్యము, నెగ్లిజెన్స్. అసలు మనము నిర్లక్ష్యము పాపము అన్న సంగతి మనకు అర్థమైంది అసలు ఇంతవరకు? నెగ్లిజెన్స్ ఈజ్ ఏ ఈజిలీ ఎంటాంగిల్ సిన్. నిర్లక్ష్యము మనల్ని సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము. ఈ రోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేస్తే నిర్లక్ష్యం చేయటం, పట్టినట్టుగా ఉంటే నిర్లక్ష్యం చేయటం. ఉదాహరణ మనం పోతా ఉన్నాము, ఆ పక్కన ఏదో పేపర్ ఏదో కనపడింది, ఒకవేళ ఇక్కడ స్థానిక సంఘం ఉండి వారికి బాధ్యత ఉండి చూసి కూడా పోయారనుకోండి, ఏమంటాం? ఎంత నిర్లక్ష్యం వీళ్ళకి అని చెప్పి అంటాం. నిర్లక్ష్యము మనకు అనిపిస్తుంది, కానీ ఒక వ్యక్తి ఒక చిన్న నిర్లక్ష్యం వలన రాజ్యమే రెండుగా చీలిపోయింది. అంత సీరియస్ సిన్నది. ఉదాహరణ ఊరికెట్లా, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము. అక్కడ రెహబాము అనేటువంటి ఆయన రాజయ్యాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము.
అక్కడ రాజు అయిన తర్వాత తెలుసు, రాజు అయిన తర్వాత వాళ్ళ నాన్న చాలా ఫుల్, ఆయన కాంట్రాక్ట్ టైపు, పెద్ద పెద్ద ప్రిస్టేజీ టైపు. మొత్తానికి ఒక 7 సంవత్సరాలేమో ఆ మందిరాన్ని, 14 సంవత్సరాలేమో తన కోటను. జనాలు అసలు ఫుల్ ఇక లేచిన దగ్గర నుంచి బరువులు భారాలు అల్లాడిపోయారు. రెహబాము రాజు అయిన తర్వాత పెద్దల్ని పిలిచి సలహా అడిగాడు. ఏం చేయమంటాడు? అయ్యా, మీ నాన్న ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టాడు, వాళ్ళు కొంచెం బరువులు కొంచెం తగ్గించు, అప్పుడు నీకు కూడా సహాయం చేస్తారు అని చెప్పంటే సరే అని చెప్పన్నాడు అని తనతోటి యవనస్తులను పిలిచాడు. చూడండి ఇప్పుడు 12వ అధ్యాయము ఈ దినములనే చూడండి 7వ వచనం 12:7. వారు అని పెద్దలు చెప్పారు, ఈ దినములనే నీవు జనులకు దాసుడవై వారికి సేవ చేసి, ఏం చెప్పారు వాళ్ళు? మృదువైన మాటలు, పెద్దల సలహా మంచి సలహా అండి. మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన వారు సదాకాలం నీకు. 8వ వచనం చూడండి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన అడిగి అని. వాళ్ళు ఏమన్నారు? యవనస్తులు వీళ్ళే తక్కువలేం కాదు. ఏమన్నారంటే, మా నాన్న నడుము కట్టి నా చిటికిన వేలు అని చెప్పని వాళ్ళు పెద్ద చెప్పారు. చివరికి ఏమైపోయింది రాజ్యం? నెగ్లిజెన్స్ ఈజ్ ఈజిలీ అండ్ యాంకిల్ సిన్. అది నీ కాళ్లను కట్టిపడేదే కాకుండా అవసరమైతే సంఘాలను కూడా 2 పాయలు చేస్తుంది. పెద్దలుగానండి, నిర్లక్ష్యం మంచిది కాదు. రెండవది ఏమన్నాడు అంటే, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడండి. వాళ్ళు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇంకొక సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం. ఇవి మనకు పాపాలా కనపడవు, కానీ చిక్కుపడితే మనల్ని, మన కాళ్లను ఉచ్చులేసేసి ముందుకు పోకుండా చేస్తాయి. 3వ అధ్యాయంలో ఏమన్నాడు? 3వ అధ్యాయము 8వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 13-15. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఆయన చెప్పిన కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడను రిపీటెడ్ ఏమని చెప్పండి? కఠినత్వం. కొంతమంది చాలా కఠినంగా ఉంటారండి. బండ అంటే ఏంటంటే, కఠినత్వం అంటే ఏంటిదంటే నువ్వేం దూర్చాలంటే పోదు లోపలికి. అదే కదా హార్ట్ అంటే ఏంటిది? రాయి అంటే అది అర్థం ఏంటంటే, ఇంకా వాళ్ళకి నువ్వు ఎంత చెప్పు, ఎంత కన్విన్స్ చేయి, ఇది కాదయ్యా, అది కాదయ్యా, పరిస్థితి చెప్పని ఎంత చెప్పు, ఇది లోపలికి పోదు. దీన్ని కఠినత్వం అని చెప్పంట. కఠినమైనటువంటి నేల అంటే ఫలం కూడా ఉండదండి. కాబట్టి రెండవది కఠినత్వం. మూడవది మందతనం, లేజినెస్ కదా 5వ అధ్యాయంలో ఉందా? కాలాన్ని బట్టి చూస్తే ఎట్లా ఉండదని చెప్పి అన్నాడు. 11వ వచనం 5:11. ఇందుని గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉండవు గాని మీరు వినుటకు మందులైనందున అని చెప్పన్నాడు అన్నమాట. అంటే లేజీ లేదా స్లగ్ అండ్ అని చెప్పంట. మందత, మనుగైన పావులాగా కథలు మందంగా ఉంటారని చెప్పారు. కాబట్టి 3వది మందతనము అన్నాడు. 4వది ఏమన్నాడు అంటే మానుకోవటం అన్నాడు. 10వ అధ్యాయంలో ఏమన్నాడు? కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక అని చెప్పంట. అంటే ఏంది ఈ మానేది? వాటి కొంతమందికి అది సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం అండి. యాక్చువల్ చాలా మందికి మానటం పాపం సంగతి అర్థం కావట్లేదు. ఇది ఈ మానేటువంటి అలవాటు నా కాళ్లకు బంధాలేసి నా చేతులను కట్టేసి, మా సహోదరులు కానీ సహోదరులు ఈ మానటం ఊరికూరికే మానతా ఉంటాం. గమనించిన ఒక మాట, పోవటానికి కారణాలు వెతుక్కోవాలి గాని మానటానికి కారణాలు వెతుక్కోకూడదు. పోవటానికి కారణాలు వెతుక్కోవాలి. ఈ రోజు నేను వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలని చెప్పని వెళ్ళటానికి కారణాలు వెతుక్కోవాలి కానీ మానడానికి కారణాలు వెతుక్కోకూడదు. మానటము అని చెప్పి అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు అంటే చేదు అని చెప్పి అన్నాడు. అవన్నీ కూడా చాలా వెయిట్ ఉన్నటువంటి మాటలు. చేదైనా వేరు ఏదైనా మొలచి అన్నాడు. బిట్టర్నెస్ అని చెప్పండి. బిట్టర్నెస్ అంటే వేరే వాళ్ళ మీద ఒక రకమైనటువంటి అసూయ, ఆ ద్వేషం, బిట్టర్నెస్ అని చెప్పంటాం. ఇది కూడా సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపంగా మనకు కనపడుతూ ఉంటుంది. తర్వాత నిరాకరించటము అన్నాడు 13వ అధ్యాయంలో.
ముగించేటప్పుడు యేసు వైపు చూడండి అన్నాడు. రహస్యం ఏంటంటే ఈ యొక్క మారథాన్ రేస్, ఇక్కడ కాంపిటీషన్ లేదు, కంపారిజన్ లేదు, ఓన్లీ కోఆపరేషన్. మనకి పోటీ లేదు, పోల్చుకోవటం లేదు, ఒకరినొకరు ప్రోత్సహించుకోవటమే. మన యొక్క అనేక మంది చుట్టుపక్కల మేఘం వలె ఆవరించి పరిగెత్తిన వారు ఉన్నారు. మనం యేసు వైపు చూడాలి. ఎందుకంటే ఆయనే అన్నిటికీ కర్త, ఆయన శ్రేష్టమైనటువంటి వాడు, ఆయన సరిపోయిన వాడు, సహానుభవం గలవాడు, సహాయం చేసేటువంటి వాడు. అంత మాత్రమే కాదు, మనల్ని సంపూర్ణంగా అన్నాడు. కర్త, ముగించేవాడు కూడా ఆయనే అని చెప్పి. అయితే ఆయనను చూడకుండా ఆటంకపరిచే రెండు ఉన్నాయి. ఒకటి వెయిట్, భారాలు చెడ్డం కాకపోయినా మంచివైనప్పటికీ కూడా మీరు చేసే మంచి పనులు కూడా ఒకసారి ఏదన్నా అతిగా ఎక్సెస్ చేస్తున్నారని జాగ్రత్త చూసుకోండి. అది అయితే భారం అయ్యి ఉంటాయి. ఇప్పుడు సంఘంలో లేచిన దగ్గర నుంచి ఒకే వ్యక్తి అనుకోండి, ఆయనే భారం అయ్యి కూర్చుంటాడు. తలాంతులు ఉండొచ్చామో కానీ భారం కాకుండా చూసుకోవాలి. ఎనీథింగ్ ఎక్సెస్ ఇస్ అ వెయిట్, అది ముందుకు పోవు. రెండోది ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలున్నాయి. నీ కాళ్లను బంధించి వేస్తాయి, నీ చేతులను బంధించి వేస్తాయి, నువ్వు ముందుకు పోకుండా ఆపివేస్తాయి. ఏంటిదంటే నిర్లక్ష్యం, కఠినత్వం, మందతనం, మానుకోవటం. అది ఇంకేమన్నాడు అంటే చేదు అన్నాడు, నిరాకరించటము అన్నాడు. ఇవి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం. వాటిని ఏమన్నారంటే ఆయన వైపు చూస్తూ వీటిని విడిచి పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే అలసట ఉండదు, ఆనందం ఉంటుంది. తన ఎదుట ఉన్న ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కష్టమైనా, ఇంకేదైనప్పటికీ కూడా దాన్ని మనం పరుగు పందాన్ని చక్కగా ముగిస్తాం. ఆ విధంగా ఇక్కడ పరిచర్య, దేవుని దాసు చక్కగా పరిచర్య ప్రారంభించబడింది. చక్కని వాతావరణం, చాలా సంతోషం. అయితే ఈ ప్రారంభించినటువంటి పరిచర్య ఒక మారథాన్ రేస్ లాగా ఇతరుల యొక్క ప్రోత్సాహంతో ప్రభు వచ్చినప్పుడు చక్కగా ముగించగలటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించనుగాక. అధ్యక్షుల వారికి ప్రత్యేకమైనటువంటి వందనం.